మన తెలుగు రేఖ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజు పెళ్ళంటే చాలా మంది భయపడిపోతున్నారు. అబ్బో! పెళ్ళంటున్నారు. పెళ్ళంటేనే కంగారు పడి నాకొద్దురా బాబోయ్! అనే రోజులొచ్చేసాయి కదండీ. కానీ పిల్లలు అలా ఆలోచించరు. తల్లిదండ్రులు మాత్రం పెళ్లి చేయాలన్న ఆలోచనలోనే ఉంటారు కదా! అది మంచి నిర్ణయం కూడా. ఎందుకు అనంటే పెళ్లి లేనిది లైఫ్‌లో 100% అనేది ఫుల్‌ఫిల్ అవ్వదండి. హ్యాపీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం పెళ్లి చేసుకోవాల్సిందే. మరి అలాంటి పెళ్లి అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి మరి మీ అందరికి పెళ్లికి కావాలి అంటే సంబంధాలు కూడా కావాలి కదా! అదే విధంగా మరి మంచి మంచి సంబంధాలనేది మేము ప్రతిరోజు మీ అందరి ముందుకే తీసుకొచ్చేస్తూ ఉన్నాం. అది కూడా మన తెలుగు రేఖ వీడియోస్ ద్వారా. ఈ రోజు కూడా అదే విధంగా మీ అందరి ముందుకి మన మాల క్యాస్ట్‌కి సంబంధించిన అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాము. మరి దీంట్లో జాబ్ చేసే అమ్మాయిలున్నారు, చేయని అమ్మాయిలు కూడా ఉన్నారు. ఎవరి రిక్వైర్‌మెంట్ తగ్గట్టుగా ఎలాంటి అమ్మాయిలు కావాలో అనేది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి తెలుసుకోండి. మీ అందరికీ చూసిన తర్వాత కూడా ఏదన్నా ఇంట్రెస్టెడ్ ఉన్నా, ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అన్నా కూడా ఆఫీస్‌కొచ్చైతే కలవండి. ఆఫీస్ అడ్రెస్ జగద్గిరిగుట్టలోనే ఉంటుంది. కూకట్పల్లికి నియర్ బై లోనే ఉంటుంది. ఎవరికైనా ఎనీ డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా ఆఫీస్‌కొచ్చి కలవండి. ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారు. మంచి మంచి మ్యాచెస్ అనేది చూపిస్తూనే ఉంటారు. మంచి మంచి సజెషన్స్ కూడా వాళ్ళు ఇస్తూనే ఉంటారు. మరి మాల అమ్మాయిల గురించి ఈరోజు నేను మొదటి అమ్మాయి బయోడేటా అయితే తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/4/1992. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది. మరి నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయవాడ. వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ నానక్రామ్ గూడలో ఉంటున్నారు వీళ్ళు. మరి వీళ్ళు ఎలాంటి అబ్బాయిని కావాలి అనుకుంటున్నారంటే మాల క్యాస్ట్‌లో నుంచే మంచి అందమైన అబ్బాయి, సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అబ్బాయినే కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయినే కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మాల క్యాస్ట్‌లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/10/1992. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎల్ఎల్‌బి కంప్లీట్ చేసిందండి ఈ అమ్మాయి. ప్రెజెంట్ ఏం జాబ్ చేయట్లేదు. జాబ్ సెర్చింగ్ లోనే ఉంది. పెళ్లైన తర్వాత జాబ్ చేద్దామన్న ఆలోచనలో ఈ అమ్మాయి ఉందండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే మాల క్యాస్ట్‌లో నుంచే మంచి హై ప్యాకేజీ ఉన్న అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ ఎల్బీ నగర్ లోనే ఉంటున్నారండి. మరి వీళ్ళిద్దరు ఇద్దరు సిస్టర్స్ లో పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. ఈ అమ్మాయి రెండో అమ్మాయి. మరి ఎవరైనా మాల క్యాస్ట్ లో ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట హైదరాబాద్. అదే విధంగా మాల క్యాస్ట్ లో నుంచే మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/4/1996. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీఎస్సీ కంప్లీట్ చేసిందండి. ప్రెజెంట్ జాబ్ ఏం చేయడం లేదు. జాబ్ సెర్చింగ్ లోనే ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మాల క్యాస్ట్ లో నుంచే సాఫ్ట్‌వేర్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదండి. ప్యాకేజీ మటుకు ఒక 60,000-70,000 వేల వరకు వచ్చి ఉండి ఓన్ హౌస్ ఉన్న అబ్బాయి కోసం అయితే చూస్తున్నారు. అది కూడా హైదరాబాద్ లో ఉండే అబ్బాయి కోసం చూస్తున్నారు. మరి ఎవరైనా మాల అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మాల క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చాను. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/6/1996. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ జాబ్ ఏం చేయడం లేదండి. జాబ్ సెర్చింగ్ లోనే ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మాల క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మాల క్యాస్ట్ లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చాను. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/5/1995. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసిందండి. ప్రెజెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదు. జాబ్ సెర్చింగ్ లోనే ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే మాల క్యాస్ట్ లో నుంచి ఏపీ అబ్బాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదండి. కొంచెం జాబ్ అది ఉండి కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ అయితే చాలు అనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి ఫ్యామిలీలో నుంచి అమ్మాయిని కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.